సరేనా చెప్పు. రోడ్డు ఒకటి ప్రాబ్లమ్, ఇది క్లీనింగ్. ఎవడు ప్రైవేట్ సైట్లు మేము ఎందుకు క్లీన్ చేస్తామన్నా? సైట్ కాదు ఎవరు వేస్తున్నారు? ఈడ ఆటో వస్తుంది కదా, ముందు ఉండేది అట్లే ఉంది. ఆటో వస్తుంది కదా, అట్లా వస్తుంది. మరి ఆటో వచ్చినా కానీ ఇదంతా ఎట్లా వస్తుంది? వేస్ట్ అంతా వీళ్ళు దొబ్బి ఇక్కడ పెట్టారు. ఎవరు ఆయనకి చెప్పిన ఇట్లా నీట్గా చేయాలనంటే అది చెప్పినప్పుడు చేస్తాలి అంటాడు. ఒక రోజు చేస్తాడు, మనలో మామూలు ట్యాంక్ కడుగుతారు. 3 రోజులకు వస్తే 4 రోజులు ట్యాంక్ కడతారు. మాత్రం ఏమాత్రం ఉండదు. ఈ రోడ్డు పెట్టించిన ఎవరు? మా అడ్మిన్ ఎవరు? దీంట్లో గడప గడప దాంట్లో పెట్టించామా? ఏమ్మా ఏం చేస్తున్నారమ్మా? సార్ ఇది మన డంపింగ్ అయితే మొత్తం క్లియర్ చేస్తున్నాం సార్. బయట వాళ్ళంతా వచ్చి చేస్తున్నారు సార్. ఇది మొత్తం అంతా క్లియర్ అయితే చేస్తున్నాం సార్. ఎవరు అతను? గజ్జాలలో అతనికి ముందు ఇది ఫైన్ ఏంటి చెప్తాను. చాలా సార్లు చెప్పినా సార్, చెప్పినా కూడా చెప్పిన రోజు అయ్యా వస్తామయ్యా. ఇప్పుడు ఇది ఏంది కడతానాడు? ఇక్కడ షెడ్ కడతానాడా? కార్ షెడ్లు కడతానాడా? వాట్ ఎవర్ మేబీ ముందు అతను పిలిపించి ఇదంతా క్లీన్ చేయమను, పెనాల్టీ ఏం రైజ్ చేయమను. వాళ్ళ ప్రాపర్టీస్లో మనం ఎందుకు క్లీన్ చేస్తా అంటామంట. ఫోన్ చేసి నువ్వు యాక్టివ్గా ఉండను తల్లి, ఊరికి చెప్పినాను, నోటీస్ ఇచ్చినానంటే ఏం ప్రయోజనం? ఇంత వ్యవస్థ పెట్టుకుని ఏం చేసుకోవడానికి? ఆయన చెప్పినప్పుడు కూడా అట్లా అంటాడు. మళ్ళీ అంతే, నేను కూడా చాలా సార్లు ఫోన్ చేసి వీటికి బండి వచ్చినప్పుడు ముందు ఇది క్లీన్ చేస్తే కానీ ఈ పని చేయొద్దని చెప్పు. ఇది తమాషా అవుతుందా? ఎవడాస్తే అని రోడ్డు పెట్టించిన ఆ లాస్ట్ వరకు పెట్టిస్తాను. జీజీఎంపీలో పెట్టినావా? ఇప్పుడు మొన్న అదే ముందు అన్నీ అక్కడ చేసేసినారా పని? ఇది ఇట్లాను ఇట్లా పెట్టించి దాంట్లో కంటే ఈ జనరల్లో చేపించేసింటే అయిపోయేది కదా. ఏంది పెట్టినా? ఇంకే ఉన్నాయా మీ ఏరియాలో? రోడ్లన్నీ అయిపోయినాయి కదా. ఇంకేడు అన్నీ అయిపోయినాయి కదా. ఇంటి ముందర అదంతా పెట్టించేసినాను. ఆల్రెడీ ఉంది కదా అక్కడ రోడ్డు. లేదు, మట్టి రోడ్డు ఎంత ఉంది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ గీతానగర్ లో ఒకటి ఉంటే మనకు సంబంధించింది, అది పెట్టించిన.